ఆర్ష్యభట్టీయము సిద్ధాంత శిరోమణి, బృహత్ సంహిత, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, శిష్య తీవృత్తిద సూర్య సిద్ధాంతం వంటి అమూల్యమైన గ్రంథాలను భద్రపరిచిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. నేటి విజ్ఞానం కంటే ఆనాటి అమూల్యమైన గ్రంథాల్లో పొందుపరిచిన ఖగోళ విషయాలు నేటి పరిశోధనలతో ఏకీభవించడం ఎంతటి విశేషమో. ఆర్యభట్టు పాటలీపుత్రం సమీపంలోని కుసుమపురం అనే ప్రదేశంలో ఖగోళ పరిశోధన జరిపాడు. పరిశోధనశాల పేరు ఖగోళ అని పిలిచేవారు. ఈ పరిశోధనాలయం పేరు మీదగానే ఖగోళ శాస్త్రం ఏర్పడిందని కొందరి భావన. లల్లుడు రచించిన శిష్యతి వృతిద అనే గ్రంథంలో కపల, కర్తారి, గోళ, ఘటి, చక్ర, ధనుష్, పీఠ, భగన్, శంకు, శకట, శలాక, ఎస్తి వంటి 12 రకాల ఖగోళ యంత్రాల గురించి చెప్పబడి ఉంది. భాస్కరాచార్యుడు రచించిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో పేర్కొన్న నాడీ వలయం యంత్రం కాల నిర్ణయానికి, గ్రహముల స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ శాస్త్రాల్లో చెప్పబడిన యంత్రాలను అధ్యయనం చేసి ఎంతో నైపుణ్యంతో వాటిని పునర్నిర్మించిన ఘనత సవాయి జైసింగ్ II అనే జైపూర్ మహారాజుకే దక్కుతుంది. రాజా జైసింగ్ II జంతర్ మంతర్ అనే ఖగోళశాలను 1724 సంవత్సరంలో ప్రారంభించి 1727 సంవత్సరంలో పూర్తి చేయించాడు. భారత కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. ఈ పరిశోధనాశాలను ఆయన ఢిల్లీ, జైపూర్, మధుర, ఉజ్జయిని, వారణాసిలలో నిర్మించాడు. అయితే మధురలో మాత్రం లేదు. రాజా జైసింగ్ మొఘలు సామ్రాజ్యపు సామంత రాజు ఈ నిర్మాణాలు ఖగోళ శాస్త్ర పరంగానే కాకుండా ఇంజనీరింగ్ పరంగా కూడా ఏర్పాటు చేయటం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. జైపూర్లోని సామ్రాట్ యంత్రం ప్రపంచంలోనే పెద్ద సన్ డయల్ జంతర్ మంతర్. ఇది సూర్యుని గమనాన్ని గణిస్తుంది, వివిధ నక్షత్రాల కోణాలను కూడా గుర్తిస్తుంది. షష్టం సయంత్ర సూర్యుని వ్యాసాన్ని గణించగలుగుతుంది. జయప్రకాష్ యంత్ర సహాయంతో నక్షత్రాల స్థితిగతులను గణించవచ్చు. ఇది ఎక్కువగా రాత్రి సమయాల్లో వినియోగిస్తారు. గిన్నె ఆకారంలో గల కపాల యంత్రం సహాయంతో అక్షాంశ రేఖాంశాలు గల ఖగోళ చిత్రాన్ని గీయగలిగేవారు. రామయంత్రం ఇది స్తూపాకారంలో ఉంటుంది. రాజా జయసింగ్ వచ్చిన యంత్రాలు కొందరు అరబిక్, పర్షియన్ దేశాల ప్రభావంతో నిర్మించినవిగా పేర్కొంటారు. కానీ ఇవి భారతీయ ఖగోళ శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన యంత్రాలతో పోలి ఉండటం యాదృచ్ఛికమేనా? ఇలాంటి విలువైన సమాచారం మీకు నచ్చితే హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.